సో ఇక్కడ యోహాన్ ఇంట్రడక్షన్ చూద్దాము, యేసు ప్రభు ఇంట్రడక్షన్ చూద్దాము. యేసు ప్రభు తన్ను తాను గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలియజేసే మాటలు. కానీ అదే సమయంలో ప్రకటన గ్రంథం 1:3 చదివితే ఇది చదివేవాడు దీవించబడేవాడంట. ఎనీబడి హూ రీడ్స్, బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ రీడ్స్ అలౌడ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ. అట్ ద సేమ్ టైం రాయబడుతుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హియర్ ఇట్ అండ్ టేక్ ఇట్ టు హార్ట్ వాట్ ఈస్ రిటన్. చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు. ఈ మాటలని, ఈ ప్రవచనములని, ఈ లేఖనాలని హృదయానికి తీసుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే సమయము దగ్గరగా ఉందని తెలియజేయబడుతుంది. సో ఈ ప్రకటన గ్రంథం జస్ట్ ఇంట్రొడక్షన్ చదువుతూ మనం వాక్యంలోకి ముందుకెళ్దాము. దయచేసి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెప్పండి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉందో ఒకసారి ఎత్తి చూపిస్తారా? నా ఈ ఆలయంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండాలి. థ్యాంక్ యూ. చాలా మంది దగ్గర లేదు. మీరు అన్న చేయమని నా మొబైల్లో ఉందంటారేమో. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తే బాగోదు. నీ మొబైల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటానికి అది పరిశుద్ధంగా ఉందా? చెత్త ఉందా? చెత్త పాపము కలిపి అందులో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని చెప్తావా? నీ మొబైల్లోనే బైబిల్ పెట్టుకుని తిరుగుతావంటే ఆ మొబైల్ ఇంకా వేరే ఏం పెట్టద్దు. సో ఇది పట్టుకునేటప్పుడు అంటారు, జాగ్రత్త, ఇందులో వాక్యం ఉంది, జాగ్రత్త. మా పిల్లలు దీంట్లో ఏదైనా రాస్తాను చేస్తే అస్సలు ముట్టుకున్నాను. నో యూ కెన్ టేక్ ద అదర్ ఐప్యాడ్స్, నాట్ దిస్ అంటాను. దిస్ ఐ ట్రీట్ యాజ్ మై బైబిల్ అంటాను. ఎందుకంటే అదే వాక్యం ఈ కాగితాల్లో ఉన్నది ఇక్కడ డిజిటల్గా ఉంది. బట్ ఇందులో వేరే దేనికి వాడను. ఇది దేవుని కొరకే వాడటానికి, అంటే దేవుని వాక్యం చదువుతానికి, రాసుకుంటానికి మాత్రమే వాడతాను. సో ఇఫ్ యూ వాంట్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ యాజ్ అ బైబిల్, యూజ్ ఇట్ ఓన్లీ యాజ్ ద హోలీ వన్. నో జంక్ టాక్, నో జంక్ వాచ్, నో జంక్. కీప్ ఇట్ ప్యూర్. లేదంటే నేను వెళ్ళే ఉద్యోగంలో నా మార్గంలో వాక్యం చదువుతానికి కొంచెం నాకు పోర్టబుల్గా ఉంటుందండి, ఫేర్ అన్నఫ్, యూజ్ ఇట్ దర్. బట్ క్యారీ యర్ బైబిల్. ఎందుకంటానా వాక్యంలో మీకు అర్థమవుతుంది ఎలాగలగా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చాప్టర్. ప్రతి ఒక్కరు కలిసి బిగ్గరగా అందరు కలిసి చదవాలి ప్రకటన గ్రంథము. రెడీ? ఆర్ యు రెడీ? బిగ్గరగా చదువువాడు ధన్యుడు అంట. కాబట్టి బిగ్గరగా చదవండి. రెడీ? 1, 2 రీడ్. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనిన వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకును అధిపతినయున్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలినవాడైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అవి చూడగా తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టిని కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లగా ఉన్నవి పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల వలె ధ్వని వలె ఉండును. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.
కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతిని వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మనం చూస్తున్నామండి, 7 సంఘములు, 7 దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 చేతులు ఉన్న నక్షత్రాలు, 7 సంఘపు దూతలు. 7 సంఘపు దూతలు అన్నప్పుడు దూతలు వచ్చారేమో అనుకుంటాం, కాదు. ఇట్ ఈస్ వర్డ్ మెసెంజర్. గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దూత అని రాస్తాము. మెసెంజర్ అన్న మాట అప్పుడు అక్కడ ఉన్న సంఘ కాపరికి రాస్తాము. సో దేవుడు అక్కడ ఉన్న సంఘ కాపరికి తెలియజేయి, సంఘములో ఈ మాట ప్రకటించు, సంఘానికి ఈ వార్తను తెలియజేయి. ఇప్పుడు స్మరణ సంఘానికి వద్దాము. 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదామండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. మనం చూస్తున్నాము, స్మరణ సంఘానికి దేవుడు ఈ ఉత్తరాన్ని రాస్తాము. చదివింది మీకు అర్థమైందా? కేవలం కొంచెం వచనాలు ఉన్నాయి. ఏంటది ప్రభు చెప్తాం? ప్రభు చెప్తున్న ఇందులో ఏం పెద్ద ఉంది, ఏం పెద్ద అర్థం చేసుకోవచ్చు అంటే, అక్కడే ప్రకటన గ్రంథము మిగతా అధ్యాయాలు చూసినప్పుడు కథలాగా ఉండొచ్చు, ఉపమానాల్లాగా ఉండొచ్చు. ఇట్ ఈస్ మచ్ క్లియర్ టు అండర్స్టాండ్. ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే అధికంగా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ షాడో అండ్ సింబల్స్. సూచనలు, అదే సమయంలో సింబల్స్. దీనికి అర్థం ఇది, దీనికి అర్థం ఇది. ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే పాత నిబంధన బాగా తెరవాలి. పాత నిబంధన మాత్రం కాదు, ఆ కల్చర్లో ఉన్న ఆ సింబల్స్, ఈ జూడాయిజంలో ఉన్న సింబల్స్ మనకు అర్థమైనప్పుడు ప్రకటన గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అదే సమయంలో ఈ పట్టణాలకి దేవుడు, లేకపోతే ఈ ప్రాంతాలకి, ఈ సంఘాలకి దేవుడు పత్రికలు రాసినప్పుడు, ముఖ్యంగా 7 సంఘాలకి, ఆ 7 సంఘపు పరిస్థితులు తెలుసుకుంటేనే కానీ, అంటే ద టైం, వారున్న సమయము, వారున్న కాలము, వారున్న స్థితిగతులు, అక్కడ ఉన్న పరిపాలన, అక్కడ ఉన్న శ్రమలు, లేకపోతే అక్కడ ఉన్న ఆనందము, అక్కడ ఉన్న లాభము, అక్కడ కలిగిన ఉజ్జీవము, ఆ లోకల్ సిచ్యువేషన్ తెలుసుకుంటేనే కానీ మనము ఈ వాక్యాన్ని అక్కడ ఉన్న వారికి దేవుడు ఏ రీతిగా చెప్పాడు, ఈరోజు మనం ఎలాగ తీసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. ఈరోజు అనుకుని చూడండి, మీ నాన్నమ్మ గారు వారి ఇంటి పక్కన ఉన్న సంగతులు రాశారనుకో, మీ నాన్నమ్మ చూడండి నువ్వు, మీ నాన్నమ్మ ఇంటికి వెళ్ళండి నువ్వు, ఆ ఇంటి పక్కన పరిస్థితులు ఉండరు నువ్వు, ఒక మెట్రోపాలిటన్ సిటీలో పెరిగి, ఒక అపార్ట్మెంట్స్లో చక్కగా పెరిగి, అంతా ఆ నక్షల్లో పెరిగిన వాడికి నువ్వు చదివేటప్పుడు యూ కెనాట్ ఇమాజిన్ హర్ లైఫ్. నీ పరిస్థితి తగినట్టుగానే నువ్వు వారిని అర్థం చేసుకుంటాను చూస్తాం. అనేక సార్లు వాళ్ళ శ్రమలు నీకు సిల్లీగా అనిపించచ్చు. ఇదంతా ఒక శ్రమ, ఇదంతా ఒక బాధ అనొచ్చు. కానీ నిజంగా వారున్న స్థితుల్లోకి నువ్వు అడుగు పెట్టుకుంటేనే కానీ, నిన్ను నువ్వు ఆ స్థానంలో పెట్టుకుంటేనే కానీ ఆ పరిస్థితి మనకు అర్థం కాదు. అదే రీతిగా ప్రకటన గ్రంథం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము యాజకుడు రాస్తాము. యాజకుడు అంటే యోహాను ఎవరు తెలీదా? యేసు ప్రభు శిష్యుడైన యోహాను. ఇట్ ఈస్ అగైన్ ద జనరేషన్ ఆఫ్ ఎ ప్రీస్ట్లీ ఆర్డర్. సో యేసు ప్రభు శిష్యుడైన యోహాను ప్రీస్ట్లీ ఆర్డర్ నుంచి వస్తున్నాడు. యూ హావ్ టు రిమెంబర్ దట్. అండ్ హీఈస్ వెరీ వెర్సటైల్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. దేవుని ఆలయము, పరలోకంలో ఉన్న ఆలయం గురించి ఎంతగానో వివరిస్తూ వస్తాడు. అక్కడ షాడోస్ రాసేటప్పుడు నువ్వు లిటరల్ వర్డ్లో చూసావు అనుకో, ఆ సింబల్ ని లిటరల్ వర్డ్గా చూసావు అనుకో, నీకు అర్థం కాదు. ఓ ఉదాహరణ చెప్పాలంటే, కొదమ సింహంలాగా కోపం రాన్నావు అనుకో, సింహాన్ని చూసావు, సింహంలాగా కోపం, మనిషిని చూడలే, నీ మైండ్లో ఏం గుర్తొస్తుంది? సింహం గుర్తొస్తుంది, కోపం గుర్తొస్తుంది. అంటే ఆ మనుషుడు సింహంలాగా ఉంటాడనమాట. నో, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ హీస్ టాకింగ్ అబౌట్. సో ప్రకటన గ్రంథం కూడా అర్థం అవ్వాలంటే ఆ పరిస్థితులు గ్రహించుకోవాలి. ఐ సో విష్ గాడ్ గివ్స్ అస్ ద గ్రేస్. ఇట్లా ప్రారంభించి అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా బాగుంటుంది. దేవుని చిత్తం అయితే చేద్దాం. మొదట 7 సంఘాల గురించి ముగిద్దాము. ఇప్పుడు స్మరణ గురించి చూద్దాము. స్మరణ ఈ రోజు చూస్తే ఇజ్మిర్ అనే ప్రాంతము ఈ రోజుకి చూస్తున్నాము. ఈ రోజుకి ఆ సిటీ పేరు ఆ రీతిగా మార్చబడి ఈ రోజు మంచి మెట్రో కాస్మోపాలిటన్ సిటీగా, బిజినెస్ సెంటర్గా,
ట్రేడ్ సెంటర్గా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెంటర్గా, ఆ స్థలం అంతటికి వ్యాపార కేంద్రంగా, ఈ రోజు కాదు ఆ రోజు కూడా, కానీ ఈ రోజు ఇంకా చూస్తాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెల్ డెవలప్డ్ ప్లేస్గా చూస్తాం. అండ్ బైబిల్ చూసినప్పుడు ఎఫీసీ అవ్వచ్చు, స్మరణ తప్ప మిగిలిన అన్ని ఆలయాలు, సంఘములు, స్థలాలు నాశనం అయిపోయి, దర్ ఇస్ నో మోర్. కానీ స్మరణ మాత్రం ఇంకా అదే కాలము నుండి, అదే స్థితిగతుల నుండి కంటిన్యూ అవుతూ ఉంటాం చూస్తాం. సో దిస్ ఇస్ ద ఓన్లీ చర్చ్ ఇంకా అప్పుడు నుండి కంటిన్యూషన్ ఉందా అంటే ఉంది అనే దానికి రుజువు. నౌ టు కంటిన్యూ బైబిల్ టైమ్స్లోకి వెళ్తే, ఈ పత్రిక రాసేటప్పటికి వెళ్తే మరలా ఈ పత్రిక అనేటప్పుడు యోహాను ఈ దర్శనంలో రాస్తాము, ఈ పత్రికలను రాస్తాము, ఈ కార్యాలు జరుగుతానికి ముందుగానే రాయబడింది. ఇంచుమించు చూస్తే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, ఆయన ఎత్తబడిన తర్వాత, యూసీ ద టైమ్ లైన్ ఇస్ 30 AD. 30 AD నుండి 100 AD వరకు దే కాల్ అపోస్తలిక్ ఏజ్, అపోస్తుల కాలము, ఆది అపోస్తుల కాలము. పెంతెకోస్తు దినము నుండి గొప్ప ఉజ్జీవపు కార్యాలు, యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు, ఇంకా అక్కడ ఉన్న విశ్వాసులు, గొప్ప కార్యాలు జరుగుతుంది చూస్తాం. దట్ వాజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ టైం. వారికి శత్రు అంటే 60 AD వరకు కంఫర్టబుల్ టైం. 100 AD వరకు అపోస్తులకి, 60 AD వరకు కంఫర్టబుల్ టైం. వారికి అలా గొడవలు పెట్టేవారు ఉన్నారా అంటే యూదులు, ఆ యాజకులు, యేసు ప్రభుతో గొడవలు పెట్టుకున్న వాళ్ళే. కానీ 60 AD నుండి నీరో చక్రవర్తి 60 AD నుండి శ్రమలు ప్రారంభించబడింది క్రైస్తవులకి. తర్వాత చూస్తే 100 AD నుండి యు గో టు 300 AD. 300 AD వరకు చూస్తే ద గ్రేట్ పర్సిక్యూషన్ ఆర్ గ్రేట్ సఫరింగ్ పీరియడ్ ఆఫ్ ద చర్చ్. సంఘంకి గొప్ప వేదన, దుఃఖ పరిస్థితి. దట్ ఈస్ ద ప్లేస్ నోబడి విష్ టు లివ్. చరిత్ర మొత్తంలో ముందు కానీ తర్వాత కానీ అంత వేదన, హింస, పర్సిక్యూషన్ సంఘముకి కలిగిందా అంటే నెవర్. దాని ముందు ఎప్పుడు జరగలే, దాని తర్వాత ఎప్పుడు జరగలే. ఆ పీరియడ్ మాత్రం దట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్, 100 AD నుండి 300 AD వరకు. నౌ ఇఫ్ యు సీ స్మరణ, ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు పోయిన వారం మనం చూసాము ఎఫీసీ ప్రాంతము, ఏషియా మైనర్. వీ కెన్ సీ, ఫస్ట్ గెట్ టు ద మ్యాప్ ప్లీజ్. ఏషియా మైనర్ మనం చూస్తున్నాము. ఏషియా మైనర్ అన్నప్పుడు ఈ ప్రాంతం అంతా, ఆ మిడిల్ ఈస్ట్ అంతా మనం చూస్తున్నాము. ఇక్కడ ఎఫీసీ ప్రాంతము, ఇదిగో ఇక్కడ పద్మాస్ లోయ, ద ఐలాండ్. ఈ పద్మాస్ లోయ, ఇది ఎఫీసీ ప్రాంతము. ఎఫీసీ ప్రాంతానికి మొదటి పత్రిక రాస్తాము. ఎఫీసీ ప్రాంతంలో హైలైట్స్, పీక్స్ చూసామంటే 100 AD వరకు. కానీ 100 AD తర్వాత చూస్తే ద టార్గెట్ ఇస్ మోర్ ఓవర్ స్మరణ. ఎందుకంటే ఎంపరర్ ఎక్కువగా నివసించే స్థలముగా, లేకపోతే వచ్చి ఉండే స్థలముగా ఎఫీసీ ఉండేది. బిజినెస్ కి, ట్రేడ్ కి, ఇక్కడ ఉన్న హార్బర్ని బట్టి, ఇక్కడ ఉన్న పోర్ట్ని బట్టి, ప్రపంచ నలుదిక్కుల నుండి వచ్చే ఈ బిజినెస్ ట్రేడింగ్ కి, ఈ పోయిన వారం చూస్తాం ద గ్రేట్ గ్యాలరీ, ఆ పెద్ద గ్యాలరీ. ఆ ప్రాంతం అంతా ఘనమైన, ధనమైన, విలువైన స్థలంగా కనబడతాము. లిటరేచర్, ఆ ప్రాంతం అంతా అలాంటి గొప్ప రీతిగా నింపబడతాము. కానీ ఎంపరర్ ప్రతిసారి వెళ్తూ ఆయన మార్గములో వెళ్ళవలసిన ఒకే మార్గము ఈ స్మరణ మార్గం. స్మరణ దగ్గర చూస్తే మరలా పోర్ట్ ఉంది, అదే ఇందాక చూసాము. ఆ దారుల్లోకి ఎంపరర్ చక్కని రోమన్ రోడ్స్ వేయించాడు. ఆ రోడ్స్ ఈ రోజు వరకు ఇంకా ఆ రీతిగానే ఉంటాయి. ఎంతో గంభీరమైన, స్ట్రాంగ్, బోల్డ్, ఆ రాయి చెక్కు చెదరకుండా ఆ రీతిగానే ఈ రోజుకి ఇప్పుడు ఉండటం కనబడుతుంది. ఆ ప్రాంతం వాజ్ ద మెయిన్ హైవే అని చెప్పొచ్చు ఈ రోజు మన ఊర్లో చెప్పాలంటే. ఎక్కడ ఎఫీసీ నుండి పైకి వెళ్ళాలంటే స్మరణ దారుల నుండి వెళ్ళాలి. స్మరణ మరలా వ్యాపార కేంద్రంగా డెవలప్ అవుతాము.